ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు పొద్దున 11 గంటలకైతే అమౌంట్ 15,000 అమౌంట్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. వాహన మిత్రకు సంబంధించేసి ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ అయితే ఉంటారో, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ 15,000 అయితే విడుదలైతే అయ్యింది. కానీ కొంతమందికి పడి ఉండవు అప్పుడే. కానీ 2, 3 రోజులే చూడండి. అప్పటికి పడకపోయినట్లయితే అప్పుడేమన్నా అఫీషియల్‌గా ఏమన్నా రిలీజ్ అయినట్లయితే పడని వాళ్ళకి ఏమన్నా ప్రాసెస్ రిలీజ్ అయినట్లయితే నేనైతే వీడియో అయితే చేస్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే నేను ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ అనేది కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఆటో డ్రైవర్ స్కీమ్ స్టేటస్ అని చెప్పేసి ఒక గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్‌తో వైట్ కలర్ టెక్స్ట్‌తో అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది మీకు. ఇక్కడ లాగిన్ అని అయితే చెప్తుంది. మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఒకవేళ వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోతే 3 డాట్స్ ఉంది కదా పైన, దాని మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైడ్ అనేది అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. అదేంటంటే సిటిజన్ సర్వీస్ ఆన్లైన్ పోర్టల్, అదేవిధంగా స్కీమ్ ఎలిజిబిలిటీ, అప్లికేషన్ స్టేటస్, గ్రీవియన్స్ స్టేటస్. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది అప్లికేషన్ స్టేటస్ కాబట్టి అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది మీకు. ఒక్క నిమిషం నెట్ అనేది స్లోగా ఉంది. మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఒక నిమిషం అయితే ఆగండి. లోడ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు స్కీమ్ పేరు ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ స్కీమ్ పేరు వచ్చేసి ఆటో డ్రైవర్ సేవలో కదా, అదే సెలెక్ట్ చేసుకోండి. అదే ఇయర్ 2025, 2026 అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే కొట్టండి. ఎంటర్ ఆధార్ నెంబర్ ఉన్న కాడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే కొట్టండి. అదేవిధంగా కింద మీరు ఆధార్ నెంబర్ కొట్టినట్లయితే కింద అయితే ఇది క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్చా కూడా అయితే ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ అయితే వస్తుంది. ఆ బాక్స్లో ఓటీపీ ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేయండి. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, బేసిక్ డీటెయిల్స్ ఉంది. ఒక జూమ్ చేస్తాను. బేసిక్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అయితే వస్తుంది. మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది కనబడుతుంది. ఒక్క నిమిషం నేను గీస్తాను, మీకు అర్థం అవుతుంది. అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది కదా, దాని కింద అయితే అప్రూవ్డ్ అని పడినట్లయితే మీకైతే మనీ అయితే పడతాయి. లేదా ఇంకోటి ఏమైనా పడినట్లయితే, ఇవి అప్రూవ్డ్ అని కాకుండా ఇంకేమైనా పడినట్లయితే మీరైతే అప్రూవ్ కాదు. 99% అయితే మీకైతే అమౌంట్ అయితే పడదు. సో ఇది రీమార్క్స్ చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం. ఇప్పుడు రీమార్క్స్ అని కనబడుతుంది కదా, ఆ రీమార్క్స్ ఏమైనా ఉన్నట్లయితే సో ఇప్పుడు కూడా అయితే డబ్బులు అయితే పడవు. రీమార్క్స్ ఏమైనా లేకపోతే పడతాయి. ఒకవేళ పడని వాళ్ళకి, రిజెక్ట్ అయిన వాళ్ళకి ఇంకా ఏమైనా అఫీషియల్గా ఏమైనా ప్రాసెస్ వచ్చినట్లయితే నేనైతే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.